నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మా అక్క ఇంట్లో పూజ చేసింది। సో ప్రసాదం కింద అయితే హల్వా చేసింది అన్నమాట దేవుడి దగ్గర పెట్టడానికి। ఇంకా గిన్నెలలో అయితే వేసేసుకుంటుంది। ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అట్లాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్। మీరు ఇచ్చే లైక్ ద్వారా మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అన్నమాట। సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి। ఇక్కడైతే గిన్నెలలో పెట్టేసుకుంది। ఆల్రెడీ దేవుణ్ణి మొత్తం వాష్ చేసి పూలు గిట అన్నీ వేసేసుకొని రెడీగా పెట్టేసుకుంది। యాక్చువల్లీ ఇది ఈవినింగ్ టైంలో చేసిన పూజ అనమాట। నాకు కూడా కొంచెం సిక్గా అనిపించి నేను పడుకున్నా। మా అక్క పూజ చేస్తుందని నాకు తెలీదు। ఇల్లు తూడ్చేసుకుందంట, దేవుని మొత్తం వాష్ చేసిందంట। పూలు మాత్రం ముందు రోజు రాత్రే కూర్చుని ఉండే అనమాట। సో అవే అలంకరించేసుకుంది। ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసింది। యాక్చువల్లీ మాకు దేవుణ్ణి వాష్ చేయడానికి చాలా టైం పట్టుద్ది, ఎందుకంటే విగ్రహాలు ఇత్తడి ఉన్నాయన్నమాట। నరసింహస్వామిది, దుర్గమ్మది, ఎల్లమ్మది అండ్ కుండలు కూడా ఉంటాయి, ఎల్లమ్మ కుండలు। వీటిని అన్ని వాష్ చేయాలంటే చాలా టైం పడుతుంది। నాకు చెప్పలేదు, నాకు చెప్పుంటే ఇద్దరం కలిసి జల్దీ చేసుకునేటోళ్ళము, హెల్ప్ఫుల్ అయినట్టు ఉంటుంది కదా। కానీ నాకు చెప్పకుండా చేయకుండా అంతా చేసేసుకుంది। నేను లేచేసరికి ఆల్రెడీ అయ్యో ఇదంతా చేసినావా అనేసి అడిగిన। అవునన్నది। ఇంకా అప్పటి నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేసిన అనమాట। అందుకే మా అక్క హల్వా గిట్ట చేసేది మొత్తం వీడియో తీయలేదు। మా రితిష మెల్క ఉంది కదా, మా రితిష హెల్ప్ చేసిందంట మా అక్కకి। ఇంకా మా అక్క ఇల్లు గుట్ట ఊడుస్తుంటే, దేవుని వాష్ చేస్తుంటే రితిష మోనిషాని ఆడిపించిందంట। సో మా అక్క అయితే పని చేసుకుందంట। నేను హెల్ప్ చేసినా, నువ్వు బాధపడకు అనేసి చెప్తుంది। అండ్ ఇంకా మా అక్క చేతి కిందనే ఉంది చూడండి, ఆమె మొత్తం హెల్ప్ చేస్తూ ఉంది మా అక్కకి। అండ్ ఇక గంట కూడా కొడుతుంది మా అక్క ఆర్తిస్తుంటే। మా అక్కకి ఏంటంటే పూజ చేస్తే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది ఆమెకి। ఏదైనా కొంచెం బాధ ఏమన్నా కలిగినా కానీ ఇట్లా ఇంట్లో పూజ చేసుకుంటాం, ఆ డే అంతా కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది అండ్ పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది। ఎట్లా అంటే ఇల్లు మొత్తం ఒక గుడి వైబ్సే వస్తాయి, టెంపుల్ వైబ్స్ వస్తాయి అనమాట। అండ్ ఎస్పెషల్లీ ఇంకా సాంబ్రాణి వేయాలే కానీ గుడిలో ఉన్నట్టే అనిపిస్తుంది। మా దగ్గర బొగ్గులు కొన్నే ఉన్నాయి, అందుకని చెప్పేసి వేయనట్టుంది, లేకపోతే ఖచ్చితంగా వేస్తుంది మా అక్క। బొగ్గులు తెచ్చుకోవాలంటే కూడా ఇక్కడ కష్టం అయిపోయింది। ఒకప్పుడు అక్కడ అమ్ముతుండే, కానీ ఇప్పుడు ఎక్కడ అమ్మట్లేరు, సరూనగర్కి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది, అక్కడ ఉంటున్నాయి బొగ్గులు। ఇంకా మా తమ్ముడు పోతే తెస్తాడు। అప్పుడు మోని పాపకి స్నానం చేయించంగా సాంబ్రాన్ని వేసేటోళ్ళం కదా, సో బొగ్గులు ఇంట్లో రెడీగా ఉంటుండే। ఇప్పుడు వేయట్లేదు, కొంచెం పెద్దగా అయింది కదా, ఇప్పుడు ఏం అవసరం లేదులే అన్నట్టు। ఇంకా అప్పటి నుంచి బొగ్గులకు కొంచెం కష్టం అవుతుంది। ఇక్కడైతే ఆరతి ఇచ్చేసింది అండ్ మా రితిష కూడా దేవుడికి మొక్కేస్తుంది। మా మోనిషా చేత కూడా మొక్కిపించింది అనమాట। చెప్పినా కదా ఈ మధ్యలో చాలా ఇరిటేట్ అయిపోతుంది మోనిషా, ఊకూకేనే ఏడ్చేస్తుంది। ఇంకా మోని పాపతోటి కూడా మంచిగా మొక్కిపించింది। అండ్ ఇక్కడ మా మాదనపేట మార్కెట్లో మంత్రం కూడా వేస్తారనమాట చిన్న పిల్లలకి, ఇట్లా జిద్దు చేయకుండా ఉంటారని చెప్పేసి। కానీ అక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు, బేగం బజార్లో కూడా వేస్తారు। ఒకసారి మా బావ వచ్చినప్పుడు అయితే వేయించిండు తీసుకెళ్ళి, ఇట్లానే చేస్తుంది ఊరికే అని చెప్పేసి ఒక్కసారి జస్ట్ తీసుకెళ్ళి మంత్రం వేయించిండ్రు। వాళ్ళు వాటర్ ఏదో ఇస్తారు, తాయితే ఏదో కడతారనమాట। సో అదైతే కట్టించిండు, తర్వాత తీసేసినాం అది। ఇంకా మంచిగా ఆడుకుంటుంది ఆమె, ఏందో అనుకొని మ్యాచ్ బాక్స్ తీసుకుంది। ఇట్లా కొత్త కొత్త థింగ్స్ చూస్తే అవి తీసేసుకొని పట్టేసుకుంటుంది, అవి లాక్కున్నామంటే చాలు ఇక ఒక్కటే ఏడుస్తూనే ఉందనమాట। అండ్ మా మోని పాపకి వ్యాక్సినేషన్ ఉంది, ఆల్రెడీ టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించాలన్నమాట। ఏంటంటే గవర్నమెంట్లో కొన్ని వ్యాక్సిన్స్ ఇయ్యరనమాట, ఎగ్జాంపుల్ ఫ్లూ వ్యాక్సిన్, టైఫాయిడ్ ఇట్లాంటివి ఇవ్వరంట। సో ప్రైవేట్లో ఇవన్నీ కవర్ చేయాలి మనము। యాక్చువల్లీ మోని పాపకి రెండే బయట గవర్నమెంట్లో వేయించినాము, మిగతావన్నీ ఇక్కడ ప్రైవేట్లో వేయిస్తున్నాం అనమాట। అంటే ఏది వదిలేయొద్దు కదా, అన్ని వ్యాక్సిన్స్ తీసుకుంటే వాళ్ళకే మంచిదని చెప్పేసి అందుకని ప్రైవేట్లో అయితే తీసుకుంటున్నాం అనమాట। ఇక్కడ క్లినిక్ ఉంది, అందులో తీసుకుంటున్నాము। అండ్ ఫ్లూ వ్యాక్సిన్ అయితే 2 డోసులు అయిపోయినాయి, ఇప్పుడు టైఫాయిడ్ వేయించాలి। ఇంకా దానికోసమే రెడీ అయి కూర్చున్నాము। మా తమ్ముడు బయటికి పోయి ఉండే, బండి కోసం కూర్చున్నాం అనమాట। మా తమ్ముడు అయితే వచ్చేసిండు, చెప్పినా కదా మా అత్త బండి నేర్చుకుంటుందని। ఈవినింగ్ టైంలో మా తమ్ముడు మా అత్త పోయి నేర్చుకుంటుండ్రు। ఇంకా వచ్చేసిండ్రు వాళ్ళు। వచ్చిన తర్వాత ఇక పోదాం అనుకుంటే మా రితిష డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిందనమాట। మా ఇంట్లో చిన్న స్పీకర్ ఒకటి ఉంటుంది, దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసేసి ఇవి పాటలు పెట్టి ఇక డాన్సులు వేస్తుంది మా రితిష డాన్స్ ఆడితే ఆబ్వియస్లీ మోనిషా కూడా ఆడుతుంది కదా।
సో ఆడుతుందనమాట. ఇంకా వ్యాక్సిన్కి అయితే పోవాలి. వ్యాక్సిన్కి పోయిన ప్రతిసారి జర భయం వేస్తుంది, పాపం పిల్లని గుచ్చుతారని చెప్పేసి. ఫస్ట్ టైం మా మోనిషాకి వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు అయితే చాలా చిన్నగా ఉండే మోనిషా. అమ్మ దానికి 2 కాళ్ళ గుచ్చేసా, 2 థైస్కి గుచ్చిండ్రు. అండ్ నోట్లో రోటా వైరస్ అంట, అదొక సిరప్ లాంటిది వేసిండ్రు. అమ్మ బాబాయ్, మా మోనిషా ఏడ్చిన ఏడుపుకి నేను మా అక్క ఏడ్చేసినాము. అంత బాధ వేసింది. చిన్నగా ఉండే కదా పసికందు, అసలు తనకు అట్లా కూర్చేసరికి మస్తు బాధ అనిపించింది. దాని తర్వాత 2 టైమ్స్ ఇప్పించినాం కానీ ఎప్పుడు అంత ఏడవలేదు. ఫస్ట్ టైం అయితే ఫుల్ ఫీవర్, అసలు ఎంత ఫీవర్ వచ్చిందంటే దేవుడా, చాలా వచ్చింది. ఇంకా పిల్లలకు వ్యాక్సిన్ అంటే తల్లికి ఆబ్వియస్లీ బాధ అవుతుంది. ఇంకా మా అక్క అయితే ఫస్ట్ అన్నది మీరే పోయి వేయించుకొని రండి, నేను రాను అనేసి అంటుంది. కానీ నువ్వు కూడా రా అని చెప్పి తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం ఒకసారి వచ్చింది మా అక్క, మిగతా సార్లు నేను మా అత్త మా తమ్ముడు పోయి వేయించినాం అనమాట. కానీ ఈసారి నువ్వు కూడా రా సోని అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాము. ఈయననే అనమాట డాక్టర్, అర్షద్ హుసేన్ అని చెప్పేసి. మంచి చూస్తున్నారు ఈ డాక్టర్. యాక్చువల్లీ ఇక్కడ క్లినిక్ ఉన్నట్టు కూడా మాకు తెలీదు. ఒకసారి పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చినుండే, సో చూసినాము, అరే ఇక్కడ కూడా చిల్డ్రన్ డాక్టర్ ఉండు కదా అని చెప్పేసి అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఫ్లూ వ్యాక్సిన్ ఇక్కడ వేయించినాము. ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేస్తున్నారు. అయితే బేబీని పడుకోబెడితే కాళ్ళు కిందికే ఉన్నాయి కదా, ఆ వెయిట్ క్యాలిక్యులేట్ అవుతుందా అనేసి అడుగుతున్నా నేను. ఎందుకు కాదు అవుతుంది అనేసి అంటున్నారు. మీకు అంత డౌట్ ఉంటే కూర్చోబెట్టి కూడా వెయిట్ చేయండి అనేసి అన్నారు. సో మళ్ళీ కూర్చోబెట్టిన అనమాట. కూర్చోబెట్టి వెయిట్ చేసినా కానీ అంతే ఉంది, సేమ్, అసలు ఏం డిఫరెన్స్ లేదు, సేమ్ వచ్చిందనమాట. అంటే వెయిట్ క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. కింద కాళ్ళు ఉన్నా కానీ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. మొత్తానికి 8.2 సంథింగ్ ఉంది. అండ్ ఇక్కడైతే కూర్చున్నాము. డాక్టర్ లోపల ఉన్నారు, ఆల్రెడీ ఒక పేషెంట్ ఉండే అనమాట. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఈ క్లినిక్ చాలా మంచిగా ఉంది. అదేంది చిన్నపిల్లలు అట్రాక్ట్ అవుతారు కదా, అట్లా ఉందన్నమాట. లోపల టాయ్స్ కూడా ఉంటాయి. ఈయననే డాక్టర్, ఈయన చెప్తున్నారనమాట టైఫాయిడ్తో పాటు MMR కూడా ఉంది, అది కూడా తీసుకోండి, అది జస్ట్ 250 రూపీస్ అని చెప్పిండ్రు. గవర్నమెంట్లోనంట ఓన్లీ MR ఇస్తారంట, ఇక్కడైతే MMR మామ్స్ మిజిల్స్ అండ్ రుబెల్లా ఉంటుందంట. సో తీసేసుకుంటారా అనేసి అడుగుతుండు. సరే ఇచ్చేసేయండి అని చెప్పిన. యాక్చువల్లీ మోని పాపకి ఇది ఒక 15 డేస్ ముందే వేయించాలి వ్యాక్సిన్. మా మోని పాపకు కూడా చికెన్ పాక్స్ అయినుండే అనమాట. ఇప్పటిదాకా ఎవరితో షేర్ చేసుకోలేదు మీతో. అయితే ఆ చికెన్ పాక్స్ కంప్లీట్గా క్యూర్ అయిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత ఈ వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 15 డేస్ కంటే ఎక్కువనే అయిపోతుంది. ఈ డాక్టర్ దగ్గరికి చూపించినాం అనమాట చికెన్ పాక్స్ అయినప్పుడు కూడా. సార్ ఫస్ట్ ఏమన్నారు, ఈ ఏజ్లో అన్కామన్ బట్ ఏం కాదు అని చెప్పేసి జస్ట్ ఒక లోషన్ అండ్ సిరప్ రాసిచ్చిండ్రు. దాంతో మొత్తం 5 డేస్ అన్నారు. 5 డేస్లలో కంప్లీట్ అయిపోయింది, క్యూర్ అయిపోయింది తర్వాత ఇప్పుడైతే ఈ వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాం అనమాట. ఈసారి అసలు ఎంత బాగిస్తారంటే, ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అయితే అసలు మోనిషా అస్సలు ఏడవలేదు, చిన్న చీమ గుట్టినట్టు కూడా ఏడవలేదు అసలు. కానీ ఈసారి ఏడ్చింది పాపము. ఫస్ట్ అయితే టైఫాయిడ్ ఇచ్చిండ్రు, తర్వాత MMR ఇచ్చిండ్రు అనమాట. మా మోనిషా ఏడుస్తుంటే అయితే ఇప్పుడు వీడియోలో చూసి నాకు బాధ అనిపిస్తుంది. అమ్మ నా కూతురు ఎట్లా ఏడ్చింది, అబ్బా దేవుడా పాపము. దానికి నొప్పి టాలరేట్ కాలేదు, అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కటే సరుకుచ్చేసరికి మస్తు ఏడ్చింది. కానీ ఎవ్రీ టైమ్ ఆ టాయ్స్ అవి ఇవి చూసినప్పుడు మస్తు సంతోషిస్తుంది. అండ్ నేను సార్ని అడిగిన అనమాట, డ్రై ఫ్రూట్స్ పెట్టొచ్చా సార్ అంటే పెట్టొచ్చు అని చెప్పిండ్రు. ఏం కాదంట, పెట్టొచ్చంట. అండ్ మా పాప పాకట్లేదు సార్ అనేసి అడిగినాం అనమాట. ఏం కాదు, కొందరు పాకుతారు, కొందరు లేట్గా పాకుతారు, అసలు కొందరు డైరెక్ట్గా నడుస్తారు, అది పెద్ద ఇష్యూయే కాదు, ఏం కాదనేసి అంటుండ్రు. ఎట్లా ఏడుస్తుంది, నేను కళ్ళు తుడిస్తే నా చెయ్యి నూకేస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ సార్ దగ్గర ఒక టార్చ్ ఉండే, ఆ టార్చ్ తోటి ఇట్లా అని ఆడిపిస్తే అప్పుడు ఏడుపు మొత్తం మానేసింది. ఇంకా సార్ అంటున్నారనమాట, ఇంకా ఎప్పుడుంది వ్యాక్సిన్ అని అంటే 1 year తర్వాత ఉందంట. అదే 12 months వచ్చినప్పుడు అప్పుడు వేయించమంటున్నారు. అప్పటిదాకా ఏం అవసరం లే అంటున్నారు. పాకకపోయినా టెన్షన్ తీసుకోకండి అన్నారు. అండ్ వాకర్లో వేయొద్దని చెప్పిండ్రు అనమాట. సో వెంటనే ఇంటికి రాగానే వాకర్ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసిన, నేను వేయట్లేదు ఇక వాకర్లా. మా మణికంటే చెప్తుండు, మోనిషాన్ అంటే తిట్టుకుంటుందంట మమ్మల్ని. నిజంగానే తిట్టుకుంటున్నట్టుంది, ఒకటే వా అనేసి అంటుంది. దానికి వచ్చిన భాషలో మమ్మల్ని ముగ్గురిని తిట్టేసుకుంటుంది, తీసుకొచ్చి నాకు కుచ్చిపిస్తారా అని చెప్పేసి. చూడండి నోరు రన్నింగే ఉంది ఆమెది, తిడతానే ఉంది మమ్మల్ని.
మంచిగా తయారు చేసి తీసుకొచ్చినాం, ఏడిపించుకొని తీసుకొని పోతున్నాం పాపము. యాక్చువల్లీ మా మోనిషాని అప్పుడు స్కిన్ అలర్జీ అయిన ఉండే అనమాట. అది హిమాలయ ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు. అయితే కిషన్ రావు డాక్టర్ దగ్గర చూపించినాము. ఆ డాక్టర్ అయితే మా చిన్నప్పటి నుంచి ఉన్నారనమాట. సీనియర్ మోస్ట్ డాక్టర్ అండ్ ఫేమస్ డాక్టర్ ఇన్ అవర్ ఏరియా. కానీ రీసెంట్గా సార్ ఎక్స్పైర్ అయినరు. ఆ సార్ ఎక్స్పైర్ అయిన తర్వాత నుంచే మేము ఇక్కడ ఈ హాస్పిటల్కి రావడం స్టార్ట్ చేసినాము. ఈయన కూడా చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అసలు మా మోనిషాకి అయితే చికెన్ పాక్స్ ఇట్టే తగ్గిపోయినాయి. ఈ సార్ చెప్పిండ్రు అనమాట, ముందే వేపాకులు అదంతా వేసి అట్లా చేయకండి అని చెప్పిండ్రు. ఆయన చెప్పినట్టే జస్ట్ లోషన్ పెట్టినాము అండ్ ఆ సిరప్ వేసినాము. నిజంగా 5 డేస్లలో క్యూర్ అయిపోయింది. కానీ కొంచెం కాళ్ళకి మచ్చలు అట్లా ఉన్నాయి అనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే మష్రూమ్ కర్రీ చేస్తుంది. మొన్న డీమార్ట్కి పోయిండు మా తమ్ముడు పెరుగు ప్యాకెట్ కోసం యాక్చువల్లీ. అయితే అక్కడనంట మష్రూమ్ చూసిండు, 40 రూపీస్కి వచ్చిందంట. సో తీసుకొచ్చిండు అనమాట. మేము ఇంట్లో అయితే ఎప్పుడు మష్రూమ్ వండలేదు, ఇది ఫస్ట్ టైం. అండ్ మేము ఇంట్లో కూడా ఎవరు తినరు, నేను మా తమ్ముడు ఇద్దరే తింటామన్నమాట. మాకు ఎట్లా అలవాటు అయిందంటే 2 times మా బావ దాబా నుంచి తీసుకొచ్చిండు. పన్నీర్ బటర్ మసాలా తెస్తాడు ఎప్పుడు తెచ్చినా. ఈ మష్రూమ్ 2 times తీసుకొచ్చినుండే. టేస్ట్ బాగుండే. అట్లా చేసుకుందాం అనుకున్నాం దాబా స్టైల్లో. కాకపోతే మళ్ళీ ఫ్రై కూడా చూసిండు మా తమ్ముడు. ఫ్రై చేయక్క బాగుంటుంది ఇంకా అని చెప్పేసి ఇట్లా ఫ్రై చేపిస్తుండు. కాకపోతే మా అక్క చూడండి ఉల్లిపాయలు తరిగినంత సన్నగా తరిగేసింది. అవి ఉడికిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోయినాయి అనమాట. మష్రూమ్ కొంచెం పెద్దగానే ఉండనియాల్సింది మా అక్క. మొత్తానికైతే ఇట్లా కట్ చేసి ఫ్రై చేయడం స్టార్ట్ చేసింది. ఇది యూట్యూబ్లోనే చూసేసింది మా అక్క. అంటే మాకు ఎప్పుడు ఉండలేదు కదా, అసలు అది ఎంతసేపటికి ఉడుకుతుంది ఏంది అని కూడా అర్థం కాలేదు. కానీ చేసింది మా అక్క. వాటర్ అయితే వేయలేదు, ఆయిల్లోనే ఉడికిచ్చింది. దాంతోపాటు కొంచెం ఆనియన్ కూడా కట్ చేసుకుంటుంది. అప్పటికి లేట్ అయిపోయినుండే అనమాట. ఈవినింగ్ టైంలో పోయినాం కదా. ఆ డాక్టర్ ఈవినింగ్ టైంలోనే ఉంటారు, మార్నింగ్ టైంలో ఉండరు. అయినా ప్రొఫెసర్ అంట, ఏదో కాలేజ్ ఉంది సంథింగ్, ఏదో కాలేజ్లో ఆయన ప్రొఫెసర్ అంట. అండ్ ఈవినింగ్ ఇక్కడ క్లినిక్లో ఉంటారు. అందుకని ఈవినింగ్లో వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడైతే రైట్ నౌ ఇంక ఏ వ్యాక్సిన్ లేదు మోనిషాకి. 1 year వచ్చిన తర్వాతనే ఉన్నాయి ఇంకా. కానీ మా అక్క మస్తు బాధపడిపోతుంది మోనిషాకి వ్యాక్సిన్ ఇప్పించిన ప్రతిసారి. కానీ మన పాప మంచి కోసమే కదా అది. వ్యాక్సిన్ అనేటివి మస్ట్ అండ్ షుడ్. వ్యాక్సిన్స్ అనేటివి డెఫినెట్గా ఇప్పియాలి. అవి స్కిప్ చేసే అదే లేదు అసలు, ఇప్పియాల్సిందే. కొంచెం పెయిన్కి మనం భయపడి ఇప్పియకుండా ఉంటే వాళ్ళ హెల్త్కే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వస్తాయి. వ్యాక్సిన్ అనేది ఒక సేఫ్ జోన్, అవి తీసుకొని పెట్టేసుకుంటేనే బెటరు. ఇంకేమైనా ఉంటే కూడా చూడండి సార్, వ్యాక్సిన్స్ గవర్నమెంట్లో ఇవ్వనివి ఏమైనా ఉంటే చెప్పండి, మేము ఇప్పిస్తామనేసి అన్నాము. కాకపోతే ఇప్పుడు ఏం లేవమ్మా, 12 నెలలు అప్పుడే ఇప్పియాలనేసి అన్నారు ఆయన. ఇంక అయితే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక మష్రూమ్ వేసేసుకుంది. ఈ మష్రూమ్ చూడడానికి ఇట్లా కాజులలాగా కొట్టింది లైవ్లో. బాగున్నాయి ఇట్లా చూడడానికి. అసలు ఈ మష్రూమ్స్ అనేటివి ఒకటి ఉంటాయి, వీటిని తింటారని అసలు ఐడియానే లేదు మాకైతే. మా బావ తీసుకొచ్చిండు కదా 2 times మంచిగా ఉండే అనమాట. ఆయన మంచి దాబాల నుంచి తీసుకొస్తాడు. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక దాబా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. అక్కడ పోయి తినేకి అయితే ఇట్లా లైన్ లాగా వెయిటింగ్ అనమాట. వెయిట్ చేస్తే టేబుల్ దొరుకుతుంది, అంత ఫేమస్ దాబా అనమాట. అక్కడ చాలా దాబాలు ఉంటాయి సుచిత్ర ఏరియాలో, మంచిగా ఉంటాయి అక్కడైతే. అండ్ కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసిందనమాట. తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంది. జల్దే అయ్యింది. అది కుక్ అయిందా లేదా అని చెప్పి ఇట్లా ఒత్తి చూసింది, స్పూన్ తోటే ఉడికింది మంచిని. నాకు మా తమ్మునికి ఇద్దరమే తిన్నాము. మా అక్క అయితే అసలు టచ్ కూడా చేయలేదు, తినని కూడా తినలేదు. ఇంకా మా అత్త రితిష అయితే అసలుకే ముట్టరు ఇట్లాంటి కొత్తవి. అసలు అయితే మేము స్టార్టింగ్లో ఏమనుకున్నాం, మష్రూమ్ అంటే నాన్ వెజ్ అనుకున్నాం. కానీ అది నాన్ వెజ్ కాదు, వెజ్ అని తెలిసింది. మష్రూమ్ బిర్యానీ కూడా చేస్తారంట, ఎప్పుడన్నా ట్రై చేయాలి. కానీ ఇంత తక్కువ రేట్కి దొరుకుతాయి మష్రూమ్ అని అనుకోలేము మేము. 48 రూపీస్కి తీసుకొచ్చిండు మా తమ్ముడు, తక్కువకి తీసుకొచ్చిండు. మేబీ డీమార్టోలో ఆఫర్ ఏమో. అండ్ పొద్దుటి ఆలుగడ్డ కర్రీ ఉండే, పచ్చి పులుసు కూడా ఉండే అనమాట. అన్నం అయితే వండుకున్నాము. ఇప్పుడు చేసిన మష్రూమ్ కర్రీ ఇంకా అందరం అయితే పెట్టుకొని తింటున్నాము. ఎందుకో మోనిషా ఫస్ట్ టైం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సతాయించింది, సెకండ్ థర్డ్ టైం సతాయించలే. కానీ ఈసారి అయితే విపరీతంగా సతాయించింది. మరి తనకి పెయిన్ తట్టుకోలేక అంతగానం ఏడ్చిందా ఏందో అర్థం కాలేదు. చాలా అంటే చాలా ఏడ్చింది. అసలు ఎట్లా అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి పోతుంది, ఎవరి దగ్గర పోతలే, ఎవరు ఎత్తుకున్నా ఏడ్చేస్తుంది. అండ్ కాలు కూడా ఇట్లా కమిలిపోయింది అనమాట. థైస్కి ఇచ్చిండ్రు కదా, ఇట్లా మొత్తం రెడ్గా కమిలిపోయింది. పాపం
పాపము ఐస్ పెట్టినాము, అంటే డైరెక్ట్ పెట్టలేదు, ఒక క్లాత్లో పెట్టి ఐస్ తోటి ఇట్లా 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 అని మసాజ్ చేసినాము. అండ్ ఐస్ కూడా పెడితే ఇరిటేట్ అవుతుందని చెప్పి టొమాటోస్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో, అవి కొంచెం చల్లగా అయి ఉంటాయి కదా, వాటితోటి ఇట్లా ఇట్లా అని రాసినాం అనమాట. కాకపోతే అక్కడ ఇట్లా గడ్డ కట్టిపోయినట్టు అయింది. అది యాక్చువల్లీ అయితే వేడి దాంతో కూడా కాపుతారు, కానీ చిన్నపిల్ల కదా అట్లా అని చెప్పి జస్ట్ ఐసే పెట్టినాం అనమాట. నేను డాక్టర్ని అడిగితే ఫీవర్ వస్తుందా అంటే ఏం రాదు, వస్తే అది పారాసెటమాల్ వేయండి అని చెప్పి చెప్పిండ్రు. సో అదే పారాసెటమాల్ వేసినాం. కానీ బాగా అదేంటి ఏడుస్తూ ఉంది, నొప్పి అవుతున్నట్టుంది, చాలా ఏడ్చింది. అమ్మో ఆమెను కంట్రోల్ చేయడానికి కష్టమైంది. తెల్లారే మా బావ కూడా వచ్చిండు అనమాట. ఆయనకి టూ డేస్ డ్యూటీ ఉంటుంది కంటిన్యూస్గా, ఒక్కరోజు లీవ్ ఉంటుంది అనమాట. సో బావ వచ్చిండు, ఇక బావ ఎత్తుకుంటే సప్పుడు దాకా ఉంటుంది. వ్యాక్సిన్ వేయించుకున్న రోజు అయితే ఆ రోజు రాత్రి అయితే అసలు మా పడుకోనియలేదు, అస్సలు పడుకోలేదు మేము. కొద్దిసేపు నేను, మణికంఠ, మా అక్క అందరం ఎత్తుకొని ఆడించినాము. ఆ రోజు లిటరల్లీ మబ్బుల 4 గంటలకు పడుకుందనమాట. ఇప్పుడు చూడండి నిద్ర వస్తున్నట్టే ఆవలింపులు వస్తున్నాయి ఆమెకి, కానీ అస్సలు పడుకోలేదు. దేవుడా, ఇక్కడే ఇచ్చి అట్లా స్టిక్కర్ లాగా పెట్టిండనమాట. ఆ తర్వాత అదే ఊడిపోయింది. ఆవలింపులు వస్తుంటే నిద్రపోతుందేమోలే అని అనుకున్నాం, కానీ కరెక్ట్గా 5 నిమిషాలు నిద్రపోతుంది, మెలకువ అయిపోతుంది, అట్లా చేస్తుంది. ఇది తెల్లారనమాట. మా బావ వచ్చిండు, మా అక్క మంచిగా ఆడిపిస్తుంది, ఈమెని నవ్వుతుంది ఇట్లా, వాళ్ళ అమ్మ లాడలు చేస్తుంటే ఫుల్గా నవ్వుతుంది. ఇంకా మా బావ ఎత్తుకుంటేనేమో సైలెంట్గా ఉంటుంది, మా దగ్గర ఉంటేనేమో ఫుల్ గట్టిగా ఏడుస్తుంది అనమాట. జసేపు మా అక్క ఆడిపిస్తుంది. మా మణికంఠ దగ్గర పోతలేదు ఎందుకో, వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి మణికంఠ దగ్గర పోతలేదు. వాడు ఎత్తుకుంటే చాలా ఫుల్గా ఏడ్చేస్తుంది ఇట్లా. ఇంకా స్నానం కూడా చేయించలేం, జ్వరం ఉంది కదా అని చెప్పేసి, ఏం కాదులే అని చెప్పేసి ఉట్టి ఒళ్ళు తూడ్చింది అనమాట. వెట్ క్లాత్ తోటి ఇట్లా మంచిగా ఒళ్ళు తూడ్చేసింది. కానీ మస్తు ఏడుస్తుంది బాబోయ్, చాలా అంటే చాలా ఏడ్చింది, చుక్కలు చూపించింది ఈసారి వ్యాక్సిన్కి అయితే మాకు. అంటే టైఫాయిడ్ దానికి ఏడుస్తారేమో పిల్లలు, చాలా చుక్కలు చూపించింది. పళ్ళు ఒకటి వస్తున్నాయి, మీకు కింద పళ్ళు వచ్చినాయిగా, పైన కూడా వస్తున్నాయి అనమాట. డాక్టర్ని అడిగినాం పళ్ళు వచ్చేటప్పుడు ఇట్లా అంటే ఏమన్నా ఇస్తారా సిరప్ గిట, ఊరికే మోషన్స్ అవుతున్నాయి ఆమెకని అంటే ఏం కావు, అవన్నీ కామనే, ఏం అవ్వదు అనేసి చెప్పిండ్రు. కానీ పైన ఒకటే పన్ను వచ్చింది, కింద 2 వచ్చినాయి. మరి రితిష చూడండి అసలు ఈమె క్రియేటివిటీ థింగ్స్ ఎట్లుంటాయో, ఆ పేపర్స్లలో ఈ బాల్స్ వేసి పెట్టింది. దేంతో చేసింది తెలుసా, మట్టితోటి అనమాట. ఎంత సాఫ్ట్గా చేసింది, దాన్ని చూస్తే ఎవరైనా చాక్లెట్ అనుకొని టక్కున నోట్లో వేసుకుంటారు. మొన్న డిమార్ట్ నుంచి తెచ్చుకుంది కదా ఆ చాక్లెట్లు, అట్లా ప్యాకింగ్ చేసింది చూడండి. రౌండ్గా చేసి వాటిని డ్రై చేసి ఆ పేపర్లలో చుట్టి రబ్బర్ బ్యాండ్లు పెట్టింది. ఇంకో నేను ఇట్లాంటివే చేస్తా అని చెప్తుంది ఇంకా కెమెరా ముంగట. వీటిని చేసింది కాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి నాకు తీసుకొచ్చి చూపించింది. ఫస్ట్ చూడనీకే మాత్రం అసలు అచ్చం చాక్లెట్ లెక్కనే ఉంది, ఆమె చెప్తే కానీ తెలుస్తలేదు అది మట్టిది అని చెప్పేసి. ఇంకా మళ్ళీ మా మోని పాపకి డ్రెస్ గిట్ట చేంజ్ చేసేసింది, ఒళ్ళు తుడిచింది కదా, డ్రెస్ చేంజ్ చేసింది. నేను జుట్టు వేసిన ఒక్కటే ఇరిటేట్ అవుతుంది చూడండి. కూర్చుంటేనేమో నించోబెట్టమంటుంది, నించోబెడితే ఏడుస్తుంది, ఎత్తుకున్నా ఏడుస్తుంది, ఏం చెయ్యి నువ్వు ఏడుస్తూనే ఉందనమాట. ఇక మా అక్కకు వస్తే పడుకోబెడదాం, నువ్వు పడుకుంటేనే జర నిమ్మలంగా వండుకుంటావు అని చెప్పేసి ఇట్లా జో కొడుతుంది అనమాట. అయినా కానీ ఏడుస్తుంది. ఒక ఉయ్యాల కట్టాల్సింది, ఆ డొక్కు ఉయ్యాల ఉంది కదా, దాని కాలు ఇరిగిపోయింది. అసలు మొన్న అయితే ఏం జరిగిందంటే, మోనిషని మధ్యలో వేయట్లేదు ఉయ్యాలలో, అది కొద్దిసేపు వేసిన తర్వాత మోనిషని తీసేసిన ఉయ్యాల నుండి. ఉన్నట్టుగా ఉండి మా మోనిషని తీసేసిన తర్వాత ఆ ఉయ్యాల ఉంటుందిగా కింద పడిపోయింది ఏకంగా. అమ్మ బాబోయ్, అందులో ఆ టైంలో మోనిష ఉంటే ఏమయ్యేదో దేవుడా. అసలు చూసిండ్రా కాలు ఎట్లా వాసిపోయిందో. ఇంత డొక్కు ఉయ్యాల, అసలు ఉయ్యాలను చూస్తేనే కోపం వస్తుంది. అది ఎవరికి కూడా ఇయ్యలేము, జనరల్లీ పాత ఉయ్యాలలు పిల్లలకి ఇస్తారు కదా వేరే పిల్లలకి. అమ్మ బాబాయ్ ఎవ్వరికి ఇవ్వద్దు, తీసి అసలు దాన్ని బయట పడేయాలి. కాలు చూడండి విపరీతంగా కమిలిపోయింది అసలు. ఇంకా మా అక్కకి ఇంటలేదని చెప్పి జరసేపు నేను ఎత్తుకున్నా. నాకు కూడా ఇనలేదు అసలు, నా దగ్గరికి కూడా అసలు రావట్లేదు. కానీ నేను అట్లా ఇట్లా చేసి ఆమెని జర బుజ్జగించిన అనమాట. అవి ఇవి ఏదేదో అంటున్నా, నేను ఏమేమో చెప్తున్నా ఆమెకు ముచ్చట్లు. అప్పుడు జర సైలెంట్గా ఉంటుంది. చూడండి ఎట్లా ఆడిపిస్తున్నా నేను, అసలు వినట్లేదు, బాగా అంటే బాగా ఇరిటేట్ అయిపోతుంది.
మేమేమనుకున్నామంటే లాస్ట్ టైం ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు అయితే అసలు ఏడవలే, జ్వరం రాలే, ఏం రాలే, అసలు సూది ఇచ్చినట్టు కూడా లేదు. ఈసారి కూడా అట్లనే ఉంటుందో అనుకున్నాం, కానీ చుక్కలు చుక్కలు చూపించింది మాకు. ఒక్క నిమిషం మా అక్క అటువైనా ఇటువైనా అరుస్తూనే ఉంది. ఇక నేను ఒక గ్లాస్ ఒక బాటిల్ తీసుకొచ్చి దాని కింద కొడితే ఆ సప్పుడుకి జర గమ్మున ఉంటుంది, అది ఆపేస్తే మళ్ళీ ఏడుస్తుంది అనమాట. ఇంకా అట్లా ఇట్లా ఆడిపించుకుంటా ఆమెను జర సైలెంట్ చేసిన, ఎందుకంటే ఎంతసేపు అని ఏడుస్తూ ఉంటే గొంతు ఎండుకపోతుంది కదా. అండ్ మిల్క్ కూడా తాగట్లేదు అనమాట. మా అక్క పాలిచ్చినా కానీ అస్సలు తాగుతలేదు. ఆడికి కొన్ని 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 నీళ్లు తాగిపిస్తూ ఉన్నామన్నమాట. ముందే ఎండాకాలము కంటిన్యూస్గా అట్లా ఏడుస్తూ ఉంటే థ్రోట్ అంతా డ్రై అయిపోగల అని చెప్పేసి మా బాధ. అందుకని చెప్పి ఇక్కడ ఆడిపించిన, ఆ బాటిల్ దాని మీద పెట్టి ఇట్లా కొట్టు అని చూపిస్తే నేను చేసినట్టు చేస్తుంది, చేసేపు నవ్వుతుంది, మళ్ళీ వెంటనే ఏమో గుర్తొచ్చేసినట్టు ఏడుస్తూ ఉందన్నమాట. బాధ పడుతుంది గుర్తు చేసుకొని. కొద్దిసేపు అయితే మంచిగానే ఆడుకుంది కానీ అండ్ అస్సలు తినలేదనమాట. ఈ వ్యాక్సిన్ వేయించుడేమో కానీ అసలు తిండి అనేది తింటలేదు. లేకపోతే సతాయిస్తుంది, కొంచెం కాకపోతే కొంచెం తింటుండే, అస్సలు తింటలే. అయితే నేను ఈ మాట కూడా అడిగిన డాక్టర్ని, ముందు తింటుండే సార్, అస్సలు తినట్లేదు, ఇట్లా నోరంతా గట్టిగా పట్టేసుకుంటుంది అంటే. అట్లనే చేస్తారమ్మా, పిల్లలు పెద్దగా అవుతుంటే అట్లనే చేస్తారంట వాళ్ళు, నోరు గట్టిగా పట్టేసుకుంటారు, మీరు పెట్టినా కానీ బయటికి తీసేస్తారు, ఇట్లాంటివే చేస్తూ ఉంటారు వాళ్ళంట. న్యూ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అట్లా అనేసి అనుకుంటారంట. మరి మోనిషా కూడా కూర్చోబెడితే ఇవన్నా కనిపిస్తాయి కదా కొత్త వస్తువులు, వెంటనే వాటిని పట్టేసుకుంటుంది అనమాట. వెంటనే వాటిని పట్టుకుంటుంది, వాటితో ఆడుకుంటుంది. పిల్లలు ఇప్పుడు ఈ ఏజ్లో అట్లనే చేస్తారంట, కొత్త కొత్త థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారంట, ఊరికే ఇరిటేట్ అయిపోతారంట, ఏడుస్తారంట. అవన్నీ కామన్, మీరు ప్రతిదానికి టెన్షన్ తీసుకోకండి అనేసి అంటుండ్రు. అంటే మా ఇంట్లో ఈ బేబీ ఫస్ట్ బేబీ కదా సార్, అంటే మా రితిష ఉండే కానీ ఇట్లాంటివి ఏం చేయలేదు రితిష, ఆమె నార్మల్గా మంచిగానే ఉండే. కానీ మోనిషా దగ్గర నుంచి మాకు ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. ఓహో పిల్లలు ఇట్లా చేస్తారు, ఈ టైంకి ఈ వ్యాక్సిన్ ఇప్పియాలి, ఇట్లా చేస్తారు అనేసి అంత ఒక రఫ్ ఐడియా అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి నా డ్రెస్ అవి ఉన్నాయి కదా బటన్స్, వాటిని గుంజుతుంది అనమాట. ఎప్పుడు మా మోనిషా ఈ డ్రెస్ వేసుకున్న అవి గుంజేస్తుంది. 3 బటన్స్ ఉండే, ఆల్రెడీ ఒకటి పీకేసింది, ఇంకోటి కూడా పీకుతున్నట్టుంది చూడండి, ఒకటే ఉంది. ఎప్పుడు ఇట్లా చేస్తుంది, ఏ డ్రెస్కి బటన్స్ వచ్చినా పీకేస్తూ ఉంటుంది అనమాట. అండ్ చైన్, ఎస్పెషల్లీ నా చైన్ లాగేస్తుంది, అది ఉన్నదే సన్నగానే ఆయనతో ఇరిగిపోతుంది అన్నా కానీ లాగుతూ ఉంటుంది. ఇక్కడైతే గ్లాస్ పట్టిస్తే గ్లాస్ తోటి అయితే ఆడుకుంటుంది. అండ్ ఫోన్ కావాలంటుంది, ఊరికే ఫోన్. నిజంగా పిల్లలకు ఫోన్ అలవాటు చేయొద్దంట, డాక్టర్ కూడా చెప్పిండ్రు. అందుకని చెప్పేసి ఫోన్ కూడా అస్సలు అంటే అస్సలు ఇస్తలే, ఎంత ఏడ్చినా ఏం చేసినా ఫోన్ మాత్రం ఇస్తలే. అండ్ వాకర్ కూడా మడత పెట్టి పక్కన పెట్టేసిన, అమ్మ బాబాయ్ వద్దు అందులో వేయొద్దని ఇంకా డాక్టరే చెప్పిన తర్వాత ఇంకా అస్సలు యూజ్ చేయొద్దని చెప్పేసి తీసేసినాం అనమాట వాకర్ అయితే. ఇంకా ఆడుకుంటుంది. ఆమెకి భీమ కడియాలు ఉన్నాయన్నమాట కాళ్ళకి, ఆ గజ్జలు కూడా ఊసిపోయినాయి, ఎందుకో అన్నీ ఊడిపోయినాయి. ఎక్కడెక్కడ పడ్డాయో ఏమో, ఆయనతో దొరికితే నోట్లు వేసుకోగల అని చెప్పి ఇల్లంతా ఊడ్చి తీసినాము, అన్ని మువ్వలన్నీ ఊడిపోయినాయి ఆ గజ్జలు. ఇంకా చూడండి మళ్ళీ ఏడుస్తుంది, కొంతసేపు ఆడుకుంటుంది ఇట్లా మంచిగా, మళ్ళీ కొద్దిసేపు ఏమో ఏడుస్తుంది. మా తమ్ముడు రిజల్ట్ ఉంది తెల్లారి అని చెప్పేసి మాకు ఒక టెన్షన్. అండ్ ఇక్కడ ఇది నెక్స్ట్ డే రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారంట. రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిండ్రు ఈసారి. మా తమ్ముడేమో ఇక కూర్చుండు తయారయ్యి ఏం రిజల్ట్ వస్తుందా ఏమో అని చెప్పేసి. ఆల్రెడీ చూసుకున్నాం కదా 46 మార్క్స్, కాకపోతే ఏంటంటే మార్క్స్ మైనస్ అయినాయి అనమాట. 44 మార్క్సే వచ్చినాయి. మా తమ్మునికి అయితే అసలు అంత హ్యూజ్గా ర్యాంక్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 82K ర్యాంక్ వచ్చిందనమాట. అసలు మేము 10K 20K ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అసలు ఇంత దారుణంగా వస్తుందని అయితే అస్సలు అంటే అస్సలు అనుకోలేదు. వాడు కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మేము కూడా డిసప్పాయింట్ అయినాము. అట్లీస్ట్ 46 మార్క్స్ వచ్చి ఉంటేనన్నా 60K అట్లా వచ్చేది ర్యాంక్. కానీ ఏం చేస్తాం, ఏది మన చేతిలో ఉండదు కదా. వాడెంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు, కానీ రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు కదా. అసలు ఎందుకు మైనస్ అయినాయో అది ఒక వన్ ఆఫ్ ద టఫ్ షిఫ్టే మా తమ్ముడు అటెండ్ అయిన ఎగ్జామ్, కానీ మార్క్స్ అయితే మైనస్ అయినాయి. మా తమ్ముని కంటే అంటే కొంచెం అనొద్దు ఎవరిని కానీ, కొంచెం డల్లర్స్ ఉంటారు కదా, ఆ పిల్లలకు బెటర్ ర్యాంక్ వచ్చింది. మా తమ్మునికి ఇంత ర్యాంక్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము.
ఇక్కడైతే మా అత్త పైనకి వచ్చి మొత్తం ఊడుస్తుంది, క్లీన్ చేస్తుంది. మా వెనకాల వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారనమాట. చాలా దుమ్ము వచ్చేస్తుంది అండ్ మా బెడ్రూమ్స్లో కూడా విపరీతంగా దుమ్ము వచ్చేస్తుంది. ఎప్పుడు విండోస్ క్లోజ్గానే పెట్టేస్తున్నాము. అండ్ మీద అయితే దారుణంగా ఉండే ఫుల్గా ఊడ్చేసింది మొత్తము. అసలు ఎంత చెత్త వెళ్ళిందో, దుమ్ము అసలు మొత్తం డస్టే అది. దాని తర్వాత వాటర్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి పైప్ పెట్టి మొత్తం వాష్ చేసింది అనమాట బిల్డింగ్ మొత్తము. ఇంకా మా రితిష వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేసింది. నేను అన్న వద్దులే అక్క, వాళ్ళు మొత్తం అయిపోయిన తర్వాతనే చేసుకుందాము, మనం ఎంత చేసుకుంటున్నా వాళ్ళు కడతా ఉంటే ఇంకా వస్తూ ఉంటుంది, ఆపేసి అన్నా. కానీ వీళ్ళు వినకుండా మొత్తం పైనంతా కడిగినరు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వెనక మాకు కొంచెం వాష్ ఏరియా లాగా ఉంటుంది మా బెడ్రూమ్ వెనకాల, అక్కడ గ్యాప్లో అక్కడ అయితే దారుణంగా సిమెంట్ అదంతా పడిపోయిందనమాట. ఘోరంగా అయింది. ఇంకా అదేం చేసినా కానీ మంచి కాదు అనేసి అంటున్నారు. మొత్తం బండలు మంచిగా మార్బుల్సే ఉంటాయి వెనకాల కూడా. మాకు మొత్తం సిమెంట్ పడి దారుణంగా అయిపోయింది. ఒకప్పుడు నేను అక్కడ కూర్చొని చదువుకుంటుండే. నేను అప్పుడు గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసి ఉంటే అక్కడనే కూర్చొని చదువుకునేదాన్ని అనమాట, నా స్టడీ చేరేసుకొని. కానీ ఇప్పుడు అక్కడ పోవాలంటేనే అంత అసహ్యంగా అయిపోయింది ఆడ మొత్తము. ఇంకా అది కూడా మేము క్లీన్ చేసుకోవాలి, ఏదన్నా పెట్టి అదంతా సిమెంట్ గీకి నీట్గా చేసుకోవాలి. అండ్ ఫస్ట్ టైం నేను VN యాప్లో ఎడిట్ చేస్తున్నా అనమాట. ఎడిటింగ్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది, ఫస్ట్ టైం కదా చేయడము. సో అన్నీ మెల్లమెల్ల నేర్చుకొని చేస్తున్నా అనమాట. అండ్ వాయిస్ ఓవర్ ఇందులో ఇస్తుంటే ఎట్లా వస్తుందో ఏమో అన్నట్టు అనిపిస్తుంది. అటు ఇటు ఏమన్నా వస్తే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇందులో నాకు తెలుస్తలేదు, ఎక్కడన్నా స్పీడ్ ఎక్కువ చేస్తే మొత్తం స్పీడ్ అయిపోతుంది, తక్కువ చేస్తే మొత్తం తక్కువ అయిపోతుంది. కైన్ మాస్టర్ నాకు అలవాటు అయిపోయింది అనమాట VNలో చేయడం ఫస్ట్ టైం. ఇక్కడైతే మా రితిష మా అత్త అయితే మొత్తం పైన నీట్గా చేసేసిండ్రు. అండ్ ఇవే మా చెట్లు. మొత్తానికైతే తల్లి కూతుర్లు కలిసి ఇంత పని చేసిండ్రు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.